ఆర్ఎస్ఎస్ గురించి రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. 15 ఆగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ను పొగట్టాన్ని రాహుల్ తప్పుపడుతున్నారని, అసలు రాహుల్ కు చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. స్వయంగా రాహుల్ గాంధీ తాత నెహ్రూనే ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించారన్నారు. ఇక రాహుల్ మాటలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ ను మించిన సంస్థ దేశంలో మరేదీ లేదన్నారు ఎన్వీఎస్ఎస్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మాట్లాడినటువంటి ఒక మాటల్లో ఆర్ఎస్ఎస్ యొక్క సేవలను కొనియాడారని, ఆర్ఎస్ఎస్ యొక్క అంశాన్ని ప్రస్తావించారని, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు అనేటువంటి ఒక అంశం పైన రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు గుప్పించారు. ఆయన చరిత్ర తెలిసి మాట్లాడా, చరిత్ర తెలియక మాట్లాడా, లేకపోతే కాంగ్రెస్ లో ఈయనది ఒక కొత్త పందాన అనేటువంటిది చెప్పుకోవటం కొరకు, చూపించుకోవటం కొరకు మాట్లాడారో అర్థం కాల. స్వయంగా భారత ప్రధాని నెహ్రూ గారే ఆ రిపబ్లిక్ డే పరేడ్ లో ఆర్ఎస్ఎస్ ని పాల్గొవాలి అని కోరి మరీ ఆహ్వానించినటువంటి విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా 1940 జనవరి 2 సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో అంబేద్కర్ గారు స్వయంగా విచేయటం, పరిశీలించటం, అక్కడ వారు ప్రసంగించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకం పైన రాసినటువంటి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఇది దేశభక్తి ప్రేరేపితమైనటువంటి సంస్థ అని అంటూనే సామాజిక సమరసతకి ప్రతీకగా ఆర్ఎస్ఎస్ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో పాటు స్వయం సేవకులు ఏ కులం అన్నది కూడా ఎవరిని అడిగినా కూడా అక్కడ చెప్పలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు రాశారని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మారింది, మిగిలింది అన్నట్టుగా దేశ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. బెయిల్ మీద ఉన్న తల్లి కొడుకుల ఈ దేశాన్ని ఉద్ధరించేది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక రకాల విషయాలపైన విచారణ ఎదుర్కొంటున్నటువంటి తల్లి కొడుకుల ఈ దేశాన్ని ఉద్ధరించేది